హాయ్. జీవిత సూత్రులు ఇంకోటి గుర్తొచ్చింది మంచిది. యాక్చువల్లీ ఏంటంటే చిన్నప్పుడు స్కూల్లోని, కాలేజీల్లోని కెమిస్ట్రీ క్లాసుల్లో ఈ కెమికల్‌లో అది కలిపితే రంగు మారుతది. ఆ కెమికల్‌లో ఈ కెమికల్ కలిపితే రంగు మారుతది అని చెప్పేవారు. అవేమో సరదాగా ఇంటికెళ్ళి ఫ్రెండ్స్ తోటి ల్యాబుల్లోని చేస్తే రంగులు మారగానే ఏదో పెద్ద హ్యారీ పాటర్ లాగా ఫీల్ అయిపోయి చాలా ఆనందపడిపోయేవాళ్ళం. తర్వాత కొన్ని రోజుల తర్వాత నేషనల్ జియోగ్రఫీ ఛానల్‌లో ఆటిల్లోనేమో ఊసరవెల్లుల్ని చూపించేవారు. ఆ సిట్యుయేషన్ తగ్గట్టు, వెదర్‌కి తగ్గట్టు రంగులు మారుతాయని చెప్పి చూపించేవారు. అది కూడా భలే కనిపించేది. అబ్బబ్బా! భలేగుంది ఇదేదో అని చెప్పి. కానీ స్కూల్లోని, కాలేజీల్లోని ఇవన్నీ నేర్పిస్తారు గానీ, ఎవ్వరు కూడా ఏ టీచరు కూడా మనుషులు రంగులు మారుతారని ఎవ్వరు చెప్పరు. అది చెప్పినప్పుడు ఇది కూడా చెప్పాలి కదా! చిన్న వయసులోంచే ప్రిపేర్ చేశారనుకోండి, కెమికల్స్, జంతువులు కాకుండా మనుషులు కూడా రంగులు మారుతారని మనకొక ఐడియా ఉంటది కదా! అందరితో జాగ్రత్తగా ఉండాలని. నాకు తెలిసి ఇది కూడా సిలబస్‌లోని ఇంక్లూడ్ చేయాలి. మనిషి కూడా రంగులు మారుతాడని నేషనల్ జియోగ్రఫీ ఛానల్‌లో చూపించాలి. ఏమంటారు? నేను కరెక్టే చెప్పానా? ఓకే. స్ట్రాబెర్రీ వాంట్స్ యూ టు నో. బై.